చెప్పండి. 2 months నుంచి రెంట్ ఇవ్వట్లేదంట కదా, నాన్న రెంట్ తీసుకుంటాను. ఇంకా డబ్బులు రాలేదండి, ఒక 1 వీక్ పడుతుంది వచ్చేసరికి. అంటే డబ్బులు కాకుండా ఇంకేమైనా ఇస్తావా? ఇది కూడా మీ డాడీనే చెప్తారా? చూడు తమ్ముడు, ఇది చిన్న ఏజ్, పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఆలోచించు. డబ్బు రాగానే నేను పంపిస్తాను. పొద్దున పాలోడు వచ్చినప్పుడు కూడా ఇలానే అడిగాడు. ఇప్పుడు ఓనర్ కొడుకు కూడా ఇలానే అడుగుతున్నాడు. డబ్బులు లేకుంటే ఇంత చులకనగా చూస్తారే అని అనుకోలేదు. కస్టమర్స్ కూడా సరిగా రావట్లేదు. ఒకసారి అన్నకు కాల్ చేద్దాం. హలో అన్న. అన్న కొంచెం డబ్బులకి చాలా ఇబ్బంది అయిందన్న. కస్టమర్స్ ఉన్నారా? కస్టమర్స్ ఇప్పుడైతే ఎవరికి వేయలేదు కదా, ఒకవేళ అంటే చెప్తాను. ఓకే. అన్నా, కస్టమర్ అమ్మా. ఓకే అన్నా. కరెక్ట్ టైంకి ఫోన్ చేసావన్నా. పర్లేదమ్మా, అతను 1 hour లో వస్తాడు. నేను ఇంటి లొకేషన్ అతనికి పెట్టేశాను, రెడీ అయ్యి ఉండు. ఓకేనా? ఓకే అన్న. ఓకే. అమ్మయ్య, డబ్బులు అడ్జస్ట్ అయ్యాయి. ఓనర్కి ఫోన్ చేస్తాను.
రమేష్ అన్న పంపించారా? అవునండి. సరే రండి. ఓకే. ముందు డబ్బులు ఇవ్వు. డబ్బులు పని కాకముందే డబ్బులా? డబ్బులు ఇచ్చాకనే పని. అవునా? సరే అవ్వదు. మరి టిప్ టిప్పా? ముందు టిప్ ఇవ్వు. టిప్పా? టిప్ ఏంది? ఎక్స్ట్రా సర్వీస్ కావాలంటే టిప్ ఇవ్వాల్సింది. సరే ఆన్లైన్ చేస్తాను. సరే కూర్చో. వస్తా. ఏం ఫిగర్. పైసలు పోతే పోనీ దీంతో అయితే ఈరోజు రాత్రి బాగా ఎంజాయ్ చేస్తా. పీస్ అయితే భలే ఉంది. హలో అంకుల్, డబ్బులు అందాయి. ఈవినింగ్ నేను ఫ్రీగా ఉంటాను, వచ్చి ఇస్తాను. ఓకేనా? ఓకే. బయట వర్షం పడుతుంది, మనం కూడా స్టార్ట్ చేద్దామా? సేఫ్టీ తెచ్చావా? సేఫ్టీ నేను నీ దగ్గర లేదా? సేఫ్టీ తెచ్చుకోలేదు కదా, మీ దగ్గర లేదా? నేను చూస్తున్నా. ఏమైంది? అయ్యో లేవండి. లేవా? మరి ఇప్పుడు ఎట్లా? నేను బయటికి వెళ్ళి తెస్తానండి. ఆగా వచ్చేటప్పుడు నేను చూశాను కానీ ఈ వర్షానికి అన్ని క్లోజ్ అయిపోయింది. బయటికి పోయే అవసరం లేదు. ఏం చేద్దాం? నేను వెళ్ళి తీసుకొని వస్తానండి. ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తాను, ఇంత క్లోజ్ అయిపోయింది. ఇదిగోండి డబ్బులు. ఎందుకు? ఏమైంది? పని అవ్వలేదు కదండి. పర్వాలేదు, నువ్వే పెట్టుకోండి. అయితే వెళ్ళి వస్తాను. సరే? అయ్యో బయట వర్షం పడుతుందండి, కూర్చోండి. పర్వాలేదు, వెళ్ళిపోతాను. పర్లేదు, వచ్చి కూర్చోండి. అవును, మీ పేరెంట్స్ లేరా? లేరండి, నేను అనాథని. అవును. మీ ఇష్టమైన వ్యక్తులు ఎవరు లేరా? ఉన్నారండి. ఎక్కడున్నారు? ఏ ఊర్లో ఉన్నారు? గుంటూరులో ఉంటారు. గుంటూరులో ఉన్నారు. ఓహో, ఫస్ట్ నుంచా? కాదు, ఫస్ట్ నీకు ఇష్టమైన వ్యక్తి. ఓకేనా? మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? సూర్య అనేవాడు ఉండేవాడు స్కూల్ లైఫ్లో. ఓకే. ఎక్కడ ఉండేది? గుంటూరు. గుంటూరులో. అవును, మీ నేమ్ ఏంటి? నా పేరు శ్రీనివాస్. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఉండేది ఆంధ్ర. అవునా, మీరు ఏం చేస్తుంటారు? నేనా?
నేను ఒక డైరెక్టర్. అవునా, నాకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. అయితే నేను ఒక కథ రాశాను, అందులో యాక్ట్ చేస్తారా? చేస్తానండి తప్పకుండా.